ఈ ధన్యత ఇచ్చిన దేవాది దేవుడు వేస్తున్నామంటే మహిమ కలిగిన దాకా 67వ కీర్తన 3వ వచనం 67. దేవ ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయం బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు, భూమి మీద ఉన్న జనములను ఏలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సంఘమునకు, ప్రభు సంఘమునకు, దేవుని ఆరాధన బల్ల ఆరాధన కూడి వచ్చిన దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని పిల్లలకు నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ దేవుని గ్రంథంలో ఇక్కడ భక్తుడు చదివిస్తున్నాడు. ప్రధాన గాయకుడికి తండ్రి వాదుడు పాడదగిన గీతం. గీతం అనగా పాట, స్వరంతో మహిమగల పాటలు, శ్రేష్టమైన పాటలు, అమూల్యమైన పాటలు, దేవుని గణపరిచే పాటలు దావీదు పాడాడు. అది ఆ పాటలను వాక్యంగా బోధించుకున్న సామ్రాజ్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆయన మహిమతో మరి అటువంటి గుణాన్ని, అటువంటి వరాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని పిల్లలందరూ ఎవరు చెప్తున్నాడంటే, దేవ ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ఎవరు దేవుని స్తుతిస్తారు? ప్రజలందరూ దేవుని స్తుతించలేదు. ఎందుకంటే ప్రజలు దేవుని నమ్ముకోలేదు కదండి. ప్రజలందరూ దేవుణ్ణి నమ్ముకోలేదు. కానీ దావీదు ఆత్మీయ దేవుడు, ఆత్మీయతని చెప్తానుగా మాట చెల్లిస్తున్నాడు. ప్రజలందరూ ఒక దేవుని సంతానం కాబట్టి, ప్రజలందరూ ఒక దేవుని ద్వారా పుడుతున్నాం కాబట్టి, ఒక దేవుడే గర్భాన్ని తెరుగువాడు, గర్భాన్ని మూయవాడు కాబట్టి, 10 అక్కకు 10 చెల్లె గర్భఫలం ఇచ్చేవాడు యెహోవాయే కాబట్టి, అందుకే ప్రజలను దేవ నా తండ్రి ప్రజలందరినీ స్తుతించుదురుగాక అంటున్నాడు ఆయన. దేవుని మహిమ కలుగును గాక. అంటే ఈ భూమి మీద జీవిస్తున్న 10 నరుడు, 10 అమ్మాయి, 10 అబ్బాయి యెహోవా తండ్రి పిల్లలు, అంటే యేసు ప్రభుని బిడ్డలు, కుమారులు, కుమార్తెలు. ఆయన్ని ఆరాధించాలా, ఆయన్ని స్తుతించాలా, ఆయనే గణపరచాలా, ఆయనే మహిమపరచాలా, ఆయనే పకడించాలా. ఆయన కోసమే, ఆయన సంఘం కోసమే మనం జీవించాలి. ఆయన సన్నిధికి వెళ్ళాలా, ఆయన ఆలయానికి వెళ్ళాలా, కనపడి యెహోవాను మనం కీర్తనతో మనం పాడి దేవుని మహిమపరిచి బిడ్డలుగా ఉండాలా. అందుకే దావీదు చెల్లిస్తున్నాడు మాట అన్నమాట. స్వయంగా ఆయన బాధపడుతూ చెప్తున్నాడు, వేదనతో చెప్తున్నాడు అన్నమాట. ప్రజలందరూ ఇష్టం వచ్చిన వాటిని ఆరాధిస్తున్నారు కాబట్టి అలా చేయకూడదు. దేవుణ్ణి మనము ఆరాధించాలి. నీ సృష్టికర్త నువ్వు స్వర్ణం తెచ్చుకొని నీ భార్య దినమందు కావచ్చు, పెద్దగానే కావచ్చు, ముసలితనం ఉన్నప్పుడు కావచ్చు, చచ్చిపోయిన వరకు ఏ దేవుడు సృష్టికర్త ఉన్నాడో, సృష్టికి శిల్పై ఉన్నాడో, ఏ దేవుడు నిర్మాణకుడై ఉన్నాడో, ఏ దేవుడు మహాదేవుడే ఉన్నాడు, ఏ దేవుడు జీవగల దేవుడే ఉన్నాడు, ఏ దేవుడు పరిశుద్ధ దేవుడే ఉన్నాడు, ఏ దేవుడు మహనీయుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల సర్వాధికారి దేవుడే ఉన్నాడో ఆ దేవుని మనం బయటపడి స్తుతించి ఆరాధించాల. స్తుతులు యెహోవాకు మాత్రమే చెల్లాలి కానీ బోలు హల్లెలూయా ఎవరు చెల్లాలంటున్నాడు? యెహోవాకి స్తుతులు, స్తోత్రములు చెల్లాలి. స్తుతి ప్రభువా, స్తోత్రం వాడి అమ్మగారికి ఎంతో గణపరిచి దేవుడిని ఆరాధించమని ఉంది కదా. అమ్మగారు ఎంత స్తుతించారు, బాగా గాన పటగాన్ని దేవుడు స్తుతించారు. అలాగా ఈ స్వరము, ఈ పుట్టుకిచ్చిన దేవుడు ఆయన కాబట్టి మన తండ్రి దేవుడిని, యెహోవా నామాన్ని, క్రీస్తు నామాన్ని ఎల్లకాలము స్తుతించాలా. ఈరోజు కాదు, రేపు కాదు, మన్నాడు కాదు, కానీ మనం బతుకు దినములన్నీయు, మనం జీవించే దినములన్నీయు మనము సేవాభివృద్ధి పొందాలన్నా, మన అభివృద్ధి పొందాలన్నా, మనం తీర్చిబడి ఆస్వాదించబడాలన్నా నీ సృష్టికర్తను ప్రతి దినము స్వరం తెచ్చుకోవాలా, మతి తెచ్చుకోవాలా, జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఆ దేవాది దేవుడైన ప్రభువుకు ప్రభు, రాజులకు రాజు, సర్వభూమికి రాజు, సర్వలోక ప్రజలకు దేవుడు, సర్వలోకాల సృష్టికర్త, సర్వాధికారి, సర్వలోక ప్రజలకు ఆత్మీయ తండ్రి, పరమ తండ్రి, రియల్ ఫాదర్ అయిన ఆ యెహోవా తండ్రి, ఆ సైన్యములకు అదుపు యెహోవా దేవుని నామాన్ని మనము స్తుతించాలా. పెద్దల నామాన్ని మనం స్తుతించకూడదు అని అర్థమున్న నాము, పేనాము, క్రీస్తు నామాన్ని, ఆ పరలోక నామాన్ని, యెహోవా నామాన్ని మనం గణపరిచి, మహిమపరిచి బిడ్డల వలె, కుమారుల వలె జీవించాలని చెప్పేసి దేవుని దాసుడు, దేవుడు పనివాడైన దావీదు చెప్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న దావీదు దేవుని సేవకుడు చెప్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నేటి సమాజము రకరకాల వాటిని స్తుతిస్తుండొచ్చు, కానీ ఇప్పుడు మనం జీవన దేవుని సన్నిధిలో ఉన్నాం కదా. మనం ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా ప్రభుని స్తుతించాలి. మనకి ఏది మన మనసులోకి దురాలస్యం రాకూడదు, ఏది రాకూడదు. నువ్వు ఒక పలాగుండి అవన్నీ పాత బతుకులు రోతకు తీసిపెట్టి ఈ నవీన స్వభావం ధరించుకొని సరికొత్త స్వభావంతో, నూతన ఆత్మతో, నూతన హృదయంతో, యెహోవాతో భయభక్తులు కలిగి దేవుణ్ణి మనం ఘనపరిచి, స్తుతించి, ఆరాధించి ఆ రుణాన్ని తీర్చుకోవాలి. ఆయన త్యాగం చేశాడు కదా. ఆ రుణాన్ని తీసుకొని ఆ సర్వాధికారి, సర్వ సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు చేసిన దేవుడు మన భక్తులం అంటే దేవుడు కృప అని బైబిల్లో ఉంది. కాబట్టి ఆయన అంత సమృద్ధి ఇచ్చే దేవుడు, ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, దేవుళ్ళు ఇచ్చే దేవుడు, మనకి బంగారు వెండి ఇచ్చిన దేవుడు, ఆస్తి పొలాలు స్థలాలు ఇచ్చిన దేవుడు, మనకి ఎంతో సమృద్ధి ఇచ్చిన దేవుడిని
మనం శుద్ధించుకోనా ఎవరిని పడతారో శుద్ధించి ఆరాధించినవాడే మనం శాపగ్రస్తులం అవుతాం. హల్లెలూయా. బాధ తీసుకొని రక్షణ తీసుకొని కూడా మనం తిరిగి లోకస్థాయిగా చేయకూడదు. అన్నుల ఆచారాలు అనిష్టం అది మనకు అనవసరం. అందుకే నువ్వు ఆత్మతో సత్యం దేవుడు ఆరాధించాలని నూతన గ్రంథంలో బైబిల్లో రాసి ఉన్నాడు దేవుడు. కాబట్టి దేవుడి జీవితాల దేవుడి సంఘానికి వచ్చిన మనమందరము, యేసుక్రీస్తు కృపా సన్నిధికి వచ్చిన మనందరము ఆ యెహోవా తండ్రి పరమ దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో మనం గడుపుదాము. దేవుని కోసం నమ్మకంగా జీవిద్దాము. ప్రజలందరూ నేను సుచితులు కాక అంటున్నాడు. ప్రజలందరూ గాక అంటే సుచితులు గాక అంటున్నాడు. అంటే ప్రతి ఒక్కరు శుద్ధించాలనే దాని యొక్క ఆశయం ఉంది అన్నమాట. మనం కూడా అటువంటి ఆశ కలిగి ఉండాలి. ఎవరో ఒక ఆత్మని మన దేవుడి సన్నిధిని నడిపించాలి. అందరూ ప్రజలందరూ శుద్ధించాలి ప్రభువా అని దేవుడు ఒక రాజసువార్తను ప్రకటించాలని. ఎలా సూచిస్తారు? ప్రకటించండి. బైబిల్ ఉంది కదా, ప్రకటించే వాళ్ళు లేదు. ఎలా వింటున్నారు? ఎప్పుడు వింటారంటే ఈ బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం వాక్యం పట్టుకుని మనం ప్రజలకు వెళ్ళినప్పుడు, గ్రామాలకు వెళ్ళినప్పుడు, జిల్లాలకు వెళ్ళినప్పుడు, తాలూకులకు వెళ్ళినప్పుడు, అప్పుడు మనం దేవుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుడి ప్రజలందరూ ఏం చేస్తారు? శుద్ధిస్తారు. ఇప్పుడు అయ్యగారు కూడా ఒకప్పుడు అల్లుడే, కానీ ఇప్పుడు ఎంత గొప్ప సేవకుడు అయ్యాడు కదా. దేవుడి మహా కృప, ఆయన పట్టుదల ఆయనకు అభివృద్ధిలో పరిచింది. అలాగే మనం కూడా పట్టుదల కలిగి జీవిస్తే ఆయన ఎలాగైతే మిమ్మల్ని సంపాదించుకున్నాడో అలాగే మనం కూడా అనేక మందిని దేవుని వద్దకు నడిపిస్తాం. కాబట్టి ప్రజలందరూ దేవుడి పిల్లలే. ఆయన నిజ దేవుడు, ఆయన సత్యమైన మహాదేవ పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా కృపసతి సంపన్నుడుగా ఆది యెహోవా దేవుని వాక్యం శరీరధారిగా వచ్చింది. ఆయన మహాదేవుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మీరందరూ జ్ఞాపకం చేసుకుని అర్థం చేసుకోండి. ఎల్లకాలం దేవుని శుద్ధించుదుము. ఎల్లకాలం దేవా శుద్ధి, తండ్రి శుద్ధి, ప్రభా శుద్ధి, యెహోవా శుద్ధిని శుద్ధితో మన శుద్ధి మన గతిని మారుస్తుందని దేవదాసంగా చెప్పారు. హల్లెలూయా. శుద్ధి మన గతిని మారుస్తుంది, పరిశుద్ధులు మారుస్తుంది. కాబట్టి అర్థం చేసుకోండి. దేవుని సంఘకు వచ్చిన అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, పెద్దలారా, నాయకులారా, అధికారులారా, ఎవరైనా కావాలి మనందరూ ప్రభు నమ్ముకున్నాం. ఎల్లకాలంలో దేవుడిని శుద్ధించడం కాక ఈ వాక్యం మీరు నేను భద్రపరిచి ఇది గొప్ప ధన్యత యోగ్యతని ఇచ్చిన ఆ తండ్రికి యెహోవా తండ్రికి స్తోత్రం. అలాగే నా ఆత్మీయ తండ్రి గారు మన దేవుడి డిగ్రీ కృష్ణప్రయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మహిమ కలుగుతున్నారు.